అది సంవత్సరం 2001 హిసార్ హర్యానా పర్వారా అనే ఒక చిన్న విలేజ్. అక్కడ ఉండే ఎక్స్ ఎమ్మెల్యే రేలూరామ్ పునెత్. ఆయన ఇల్లు ఎలా ఉండేదంటే ఆయనకుండే కార్ సీదా ఆయనకుండే 2వ ఫ్లోర్ బెడ్రూమ్ వరకు వెళ్ళిపోయేది. మొత్తం హర్యానాలో ఆ ఇల్లు గురించి మాత్రమే చర్చించేవాళ్ళు. ఆ ఇల్లుని చూడడానికి చాలా చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు. ఈ స్టోరీ మొత్తం ఫేక్ అయి ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఈ స్టోరీ అనేది మొత్తం కూడా చాలా వరకు అయితే చాలా వైలెంట్గా మొత్తం డీటెయిల్గా స్టడీ చేయాలని మీరు అనుకుంటే ఇది దాదాపు 395 PDF ఫైల్ ఉంటుంది గూగుల్లో. మీరు మొత్తం చదివిన తర్వాత ఫ్యూజులు అనేది ఎగిరిపోకపోతే నన్ను అడగండి. ఇప్పుడు మనం కథలోకి ముందుకు వెళ్తే అది ఆగస్టు 23, 2001. ఆ రోజు జరిగిన సంఘటన మన అందరినీ ఆశ్చర్యపరుస్తుందా, భయాందోళనకు చేస్తుందా, లేకుంటే జీవితం పట్ల విరక్తి పుట్టిస్తుందా అనేది ఇప్పుడు మనం ముందు చూద్దాం. రేలూరామ్ పునీత్ ఆయన ఒక ఎక్స్ ఎమ్మెల్యే. ఆయన చాలా పెద్ద ఫేమస్ పర్సన్ హర్యానాలోనే. ఎప్పుడైతే 2023, 2001 ఆ రోజు రేలూరామ్ వాళ్ళ చిన్న కూతురి ప్రియాంక బర్త్డే, ఆ పార్టీలో రేలూరామ్ పూర్తి ఫ్యామిలీ కూడా అక్కడ అటెండ్ అయి ఉన్నారు. బయట ఉన్న వ్యక్తులు ఒక్కరు కూడా ఆ కోటలో లేరు. రేలూరామ్ పూణే అనే మొత్తం సెకండ్ వైఫ్, కొడుకు సునీల్, వాళ్ళ వైఫ్ సునీల్ వైఫ్ శకుంతల, వాళ్ళ 3 పిల్లలు, ప్రియాంక వాళ్ళ చిన్న చెల్లెలు సోనియా, మొత్తం అందరు కలిపి దాదాపు 9 మంది దాకా ఆ హవేలీలో 1st ఫ్లోర్లో మ్యూజిక్తో పాటు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు సోనియా బర్త్డే. కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు, కొంతమంది తింటున్నారు, కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత అందరు పడుకోవడానికి ఎవరి రూమ్లోకి వాళ్ళైతే వెళ్ళిపోతారు. 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, ఏ ఫ్లోర్ అయితే ఫ్లోర్. కానీ మ్యూజిక్ మాత్రం బంద్ అవ్వలేదు. కానీ మ్యూజిక్ మాత్రం ఫుల్ వాల్యూమ్తో నైట్ మొత్తం మోగుతుంది. మళ్ళీ మార్నింగ్ అయిన తర్వాత ఎప్పుడైతే అక్కడ మార్నింగ్ రెగ్యులర్ రూటీన్ వచ్చేసి అక్కడ వర్క్ చేసే వాళ్ళు, నౌకర్లు, డ్రైవర్లు అందరూ రావడం పోవడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంటి దర్వాజా కూడా ఓపెన్ అయిపోయింది. ఎప్పుడైతే లోపలికి ఆ నౌకర్లు లోపలికి వెళ్ళిర్రో ఆ లోపల సిచ్యువేషన్ ఎలా ఉందంటే మొత్తం 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్ మొత్తం బ్లడ్తో నిండిపోయింది. ఎక్కడ చూసినా బ్లడ్. ఎక్కడ చూసినా కూడా ఎవరి నెత్తిపై చూసినా కూడా రక్తం అనేది కారిపోయి పడిపోతుంది. బెడ్ పైన, సోఫా పైన, టేబుల్ల పైన ఇంత కూడా గ్యాప్ లేకుండా బ్లడ్ అనేది ప్రవహిస్తుంది. ఫస్ట్ విట్నెస్ ఎవడైతే ఉన్నాడో ఇంట్లోకి పోయిండో వాడు బయటికి అరుస్తూ వచ్చిండు. అక్కడ ఉండే మొత్తం ప్రజలు ఎవరైతే ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఇక్కట అయిపోయారు. మొత్తం ఫ్యామిలీని మొత్తం లేపేసారు. అది కూడా ఇంత కూడా కనికరం లేకుండా మొత్తం అందరిని అనేది లేపేసారు. కొంచెం సమయంలోనే మొత్తం జిల్లా పోలీస్ మొత్తం కూడా అక్కడికి పరుగులు తీశారు. ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఎప్పుడైతే లోపలికి వెళ్ళిండో ఆయన తప్పు చేశాడని అనుకున్నట్టు. ఎందుకంటే అలాంటి దృశ్యాన్ని చూడడానికి కూడా పోలీసు వాళ్ళు కూడా తయారు లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా 2001 వరకు ఇంతవరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు ఎప్పుడు కూడా జరగలేదు. ఆ సీన్ చూసిన పోలీసులకి రోమాలు నిక్కబడిచాయి. అక్కడ ఉండే దాదాపు 9 మంది శవాలను చూసి పోలీసు వాళ్ళే షాక్ అయిపోయారు. ఈ ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈయనకి పెద్ద గ్యాంగ్స్టార్లు కూడా ఈయన టార్గెట్ చేసి ఉండొచ్చు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఎవరిపైన కూడా అంతలా బుల్లెట్ల వర్షం కూడా లేదు. చిన్న వ్యక్తి కూడా కాదు ఆయన, పెద్ద ఫేమస్ పొలిటీషియన్. లేదు ఇంకా ఎవరన్నా ఆయనని మర్డర్ చేయించాలని చూసారా? అంబులెన్స్ కూడా అప్పటి వరకు వచ్చింది. అక్కడ ఉండే అన్ని డెడ్ బాడీలను కూడా లేపే ప్రయత్నంలో ఉన్నారు. అన్ని శవాలను దాదాపు 9 శవాలను కూడా స్లోగా ఒక్కొక్క శవాన్ని లేపుతూ అలా అంబులెన్స్లో పెడుతున్నారు. కానీ మొత్తం 9 మందిలో ఒకే ఒక్క కూతురు సోనియా. ఆ కూతురుని చూసినప్పుడు ఆమె శ్వాస అనేది ఆడుతుంది, బాడీ కూడా వేడిగా ఉంది. సో ఫారెన్ అక్కడ నుంచి అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్లడం జరుగుతుంది. మొత్తం పోలీసు వాళ్ళది కూడా ఎలాంటి యాక్షన్ ఉంటుందంటే కొద్దిగానన్నా రేలూరామ్ ఇంట్లో ఒక్కరన్నా ఒకరు బతికున్నారు కదా అన్నట్టు సోనియాని తొందరగా అంబులెన్స్లో తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ డెడ్ బాడీస్ అయితే అన్నీ ఒక దగ్గరికి చేరుకున్నాయి మార్చరీకి. ఇంత పెద్ద సిచ్యువేషన్, ఇంత పెద్ద థింగ్ని క్రియేట్ చేయడానికి ఎవరికి సాహసం వచ్చిందో అని అసలు పోలీసులకే షాక్ అయిపోయారు. మొత్తం అక్కడ బర్త్డే పార్టీ మొత్తం కూడా రక్తపాతంతో మొత్తం కనిపిస్తుంది. మొత్తం అందరూ కూడా హ్యాపీగా బర్త్డే పార్టీ చేసుకునే సమయం అది. పోలీసులు అయితే మొత్తం శత్రువులది, పొలిటీషియన్స్ది, లేకుంటే గ్యాంగ్స్టార్లది, ప్రాపర్టీస్ గురించా, ఫ్యాక్టరీల గురించా, ఈ బిజినెస్ గురించా రిలేటెడ్ మొత్తం కూడా దాని గురించి చర్చించడం, దాని గురించి మొత్తం దస్తావేజులు చెక్ చేయడం, ఇంట్లో ఉండే ప్రతి మూల చెక్ చేయడం అయితే పోలీసులకి ఒక టాస్క్ అయిపోయింది. మొత్తం టీం, ఫారెన్సిక్ టీం మొత్తం కూడా ఆ కోటకు అయితే అందరు చేరుకున్నారు. అప్పుడు సోనియా కూడా హాస్పిటల్లో హోస్ట్లోకి వచ్చి ఉంటుంది. అప్పుడు ఏమైంది అయితే
కాన్షియస్నెస్లోకి వచ్చిందో పోలీసు వాళ్ళు కూడా ఆమెను అడగడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు సోనియా ఉండేమన్నది నాకు ఏం తెలియదు, కానీ నాకు కూడా ఎవరో నెత్తిపైన రాడ్తో గట్టిగా కొట్టారు, నేను కూడా కింద పడిపోయినా, కానీ ఎంతమంది వచ్చారు, ఎందుకు ఈ కాండ్ మొత్తం చేసిర్రు అనేసి ఆమెనే రివర్స్ పోలీసు వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టింది. అప్పుడు పోలీసు వాళ్ళు ఇంకా ఫారెన్సిక్ టీం మొత్తం కూడా ఆ కోటలో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాసెస్లోనే ఉంది. మొత్తం డీటెయిల్గా ప్రతి విషయాన్ని ఒక్కొక్క దస్తావేజ్ని మొత్తం కూడా వాళ్ళు చెక్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు పోలీసు వాళ్ళకి ఒక డైరీ అనేది దొరుకుతుంది. ఆ డైరీ ఎవరిది అని చూస్తే అక్కడ ఉండే వర్కర్స్ని అడిగితే ఇది సోనియాది అని చెప్పారు. దాంతోపాటు డైరీతో పాటు లెటర్ కూడా దొరికింది. ఆ లెటర్ని ఆ డైరీని తీసుకొని ఆ పోలీసు వాళ్ళు అక్కడి నుంచి జేబులో పెట్టుకొని సీదా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయారు. అక్కడ 24 గంటలు గడిచిన తర్వాత సోనియా పూర్తి స్థాయిలో మంచిగా మాట్లాడడం మొదలుపెట్టింది. పోలీస్ కూడా సోనియాని డైరెక్ట్గా క్వశ్చనింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ డైరీ అనేది మీద అంటే సోనియా ఉండి హా అన్నది. ఈ డైరీలో నార్మల్గానే ఉన్నాయి అన్నీ, కానీ అప్పుడు మళ్ళా పోలీసు వాళ్ళు ఉండేమని అడుగుతారంటే ఈ రైటింగ్ అనేది నీదేనా అని అడిగారు. అప్పుడు సోనియా ఉండి అవును నాదే అని చెప్పింది. కానీ ఎప్పుడైతే లెటర్ తీసి సోనియా ముందు ఉంచారో ఈ లెటర్ ఎవరిది అని అడిగితే అప్పుడు సోనియాకి శ్వాస అనేది ఆగిపోయినంత పని అయింది. ఆ లెటర్ అనేది సోనియా సంజీవ్కు రాసింది. ఆ సంజీవ్ అనే వ్యక్తి సోనియా యొక్క భర్త. ఇప్పుడు ఆ లెటర్లో ఏముందో చాలా క్లియర్గా చదువుదాం. ఒక చిన్న కూతురు సోనియా ఏమంటుందంటే ఆ పోలీస్ వాళ్ళ ముందర కూర్చొని నేను మా ఇంట్లో వాళ్ళతో నేను ఎంతలా ద్వేషిస్తానంటే ఇంట్లో ఉండే వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టాను, ఒక్క ప్రాణాన్ని కూడా వదిలిపెట్టాను, నువ్వు నాకు సహాయం చేసినా సహాయం చేయకపోయినా అని సంజయ్కి లెటర్ రాసింది. ఆ రాతలే పోలీసులు చదివారు. అప్పుడు సంజయ్ గురించి పూర్తిగా చిలకకి చెప్పినట్టు మొత్తం సోనియా బయటికి చెప్పేసింది. అప్పుడు రేలూరామ్ ఒక చిన్న కూతురు సోనియా ఏమంటుందంటే ఆ పోలీస్ వాళ్ళ ముందర కూర్చొని నేను మా ఇంట్లో వాళ్ళతో నేను ఎంతలా ద్వేషిస్తానంటే ఇంట్లో ఉండే వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టాను, ఒక్క ప్రాణాన్ని కూడా వదిలిపెట్టాను, నువ్వు నాకు సహాయం చేసినా సహాయం చేయకపోయినా అని సంజయ్కి లెటర్ రాసింది. ఆ రాతలే పోలీసులు చదివారు. అప్పుడు సంజయ్ గురించి పూర్తిగా చిలకకి చెప్పినట్టు మొత్తం సోనియా బయటికి చెప్పేసింది. అయితే ఈ పోలీసులు ఈ లెటర్ చదివినరో ఈ ప్రాబ్లం అంతా మొత్తం ఇంటర్ల గురించే ఉంది, మేమేమో బయట ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, కానీ కొంచెం కూడా సోనియా ఇంత కూడా పశ్చాత్తాపం లేకుండా మొత్తం కూడా చిలకకి చెప్పినట్టు మొత్తం స్టోరీని బయట పెట్టింది. కానీ అప్పటికే సంజయ్ ఢిల్లీలో నివాసం ఉండేవాళ్ళు కదా వీళ్ళు. సో సంజయ్ అని ఢిల్లీలో దాక్కున్నాడు వెళ్ళి. కానీ ఎప్పుడైతే పోలీసు వాళ్ళు ఒక 1 డే టైం తీసుకొని సోనియాని ఇంకా వాళ్ళ హస్బెండ్ సంజయ్ని ఎదురుబదురు కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు అక్కడ ఏం జరిగింది అని వాళ్ళని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక్కొక్క మాట చెప్తుంటే వింటున్న పోలీసు వాళ్ళకే గుండెల్లో రైలు పరిగెత్తినంత పని అయింది. మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఒక్కసారి మీరు ఆ స్టోరీ విన్నారనుకోండి, మీ మైండ్లోకి వెళ్ళి ఆ టాపిక్ అనేది ఎప్పటికీ కూడా డిలీట్ అవ్వనంత బలంగా మీ మైండ్లో కూర్చుంటుంది. అన్నం అనేది ఫస్ట్ తినేసేయండి, తర్వాత అయితే మనసు ఒప్పదు తినాలని. ఇలాంటి స్టోరీ విన్న తర్వాత ఒక్కరు కూడా మనసు అనేది కలకలంతోనే ఉంటుందని. ఈ రోజు స్టోరీ మాత్రం చాలా పెద్దగా పోతుంది. నేను పూర్తి కోషిష్ అయితే చేస్తా, ఎందుకంటే చాలా ఎడిటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇలాంటి విజువల్స్ ఎక్కువ పెట్టకపోవడానికి, ఎందుకంటే మీరు పూర్తి ఫోకస్ కూడా స్టోరీపై అర్థం చేసుకోవడానికి ఉంటుంది. మీరు ఈ స్టోరీని కళ్ళు మూసుకొని కూడా వినొచ్చు. ఈ స్టోరీ ఆ విధంగా ఉండబోతుంది. మొత్తం విజువల్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ మీరు నేను ఎడిట్ చేసి పెడితే మీ మైండ్లో అవి ఎప్పటికీ ప్రింట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజు మిస్టీరియస్ స్టోరీ అయితే ఉందో అది మొత్తం కూడా ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఈ స్టోరీ వచ్చేసి రేలూరామ్ పూణేది. ఇది దాదాపు 1996లో ఆయన హర్యానాలో ఎమ్మెల్యే. ఆయన కెరియర్ అనేది మిడిల్ క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. ఎలా అంటే ఒక ట్రక్కుకి డ్రైవర్ కాదు, క్లీనర్ నుంచి స్టార్ట్ అయింది. ఆయన బ్లాక్లో ఆయిల్ అమ్ముతూ దాదాపు ఆయన కోట్ల రూపాయలు సంపాదించాడు. నోట్ల కట్టలు అయితే ఇంట్లో పట్టేవి కాదు. అప్పుడు ఢిల్లీలో ఫ్లాట్స్, ఫరీదాబాద్లో ల్యాండ్స్, ఇట్లా హర్యానాలో దాదాపుగా మొత్తం అగ్రికల్చర్ సెక్టార్ని ఆయన కంట్రోల్లోకి తీసుకున్నాడు. చాలా డబ్బులు అయితే సంపాదించాడు. ఈ హర్యానాలో నేను ఉన్న ఇల్లు అయితే ఉందో ఆ ఇల్లు కూడా 2 ఫ్లోర్ల ఇల్లు. ఆయనకున్న కార్ అయితే ఉందో అది సీదా కూడా డైరెక్ట్ బెడ్రూమ్ వరకే వెళ్ళిపోతుంది. అలా ఈయన లైఫ్ అనేది అలా కొనసాగుతుంది. హర్యానాలో ఏదైతే కోట టైప్లో ఇల్లు కట్టించారో ఆ ఇల్లు ఇలా ఉండేదంటే దాదాపు చాలా దూరం నుంచి ఆ ఇల్లుని చూడడానికి వచ్చేవారు. ఆ జమానాలో హిజార్ అనే మొత్తం హర్యానాలో కూడా మొత్తం కూడా ఆ ఇల్లు గురించి మాత్రమే చర్చించేవాళ్ళు.
ఆ కారు కూడా, ఆయనకుండే కారు కూడా మామూలు కారు కాదు. ఇలాంటి కోట్ అయితే ఉంటుందంటే ఇంతవరకు కూడా అలాంటి కోటని మన ఇండియాలో ఎవరు కూడా బెడ్రూమ్ వరకు వెళ్ళిపోయే కార్ వెళ్ళిపోయే అంత సీన్ అయితే ఎవరు క్రియేట్ చేయలేదు. చూడండి, రేలు రామ్కి అయితే 2 మ్యారేజెస్ జరిగినాయి. ఫస్ట్ ఏమో ఓమ్ని దేవితోనే జరిగింది. వాళ్ళకి ఒక సునీల్ అనే కొడుకు. రెండో వైఫ్ వచ్చేసి కృష్ణాదేవి. వాళ్ళకి 2 అమ్మాయిలు. ఫస్ట్ అమ్మాయి వచ్చేసి ప్రియాంక, రెండో అమ్మాయి వచ్చేసి సోనియా, చిన్న అమ్మాయి. ఎవరైతే సునీల్ ఉన్నాడో రేలురామ్ వాళ్ళ కొడుకుకి, వాళ్ళకి 3 సంతానం అయితే ఉండే. 4 years లోకేష్, 2 years శివాని, ఒక 20 నుంచి 30 రోజుల ఒక చిన్న పాప. ఒక హ్యాపీ లైఫ్, మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంది. కానీ లోపలనే ఏదో ఒకటైతే కుళ్ళిపోతున్నట్టుగా అయితే ఉంది. చూడండి, రేలురామ్ వాళ్ళ కూతురు ప్రియాంక వాళ్ళ బర్త్డే వచ్చేసి 24 ఆగస్ట్. ఎప్పుడు కూడా 24 ఆగస్ట్ రేలురామ్ వాళ్ళ ఇంట్లో పార్టీ అయితే జరుగుతూ ఉండేది. ఇలా మళ్ళీ బర్త్డేని ప్లాన్ చేసుకున్నారు ఈ సంవత్సరం కూడా. మొత్తం కూడా ఈ రేలురామ్ వాళ్ళ చిన్న కూతురు బర్త్డేని సెలబ్రేట్ చేద్దామైతే అందరూ ఫిక్స్ అయిపోయారు. సంజీవ్తో పాటు ఢిల్లీలో సోనియా చిన్న కూతురు అయితే ఉండేది. అయితే సోనియా ఏం చెప్పిందంటే, నాకు 24 రోజున మళ్ళీ ఢిల్లీలో నాకు పని ఉంది కాబట్టి 23 రోజు నైటే మనం బర్త్డే పార్టీ అయితే జరుపుకుందాం అని చెప్పేసి అందరినీ ఒప్పించింది. అప్పుడు అందరు రేలురామ్ ఫ్యామిలీ కూడా దీనిలో ఏముంది ఓకే అని వాళ్ళు కూడా అంగీకరించారు. అప్పుడు వచ్చే దారిలో రేలురామ్ వాళ్ళ పెద్ద కూతురు ప్రియాంక విద్యాభారతి అనే స్కూల్లో టీచింగ్ చేస్తుండేది. ఆమెని ఈ సంజయ్ ఇంకా చిన్న కూతురు ఉంది కదా, వీళ్ళిద్దరు కలిసి ఆమెని పికప్ చేసుకొని అక్కడ నుంచి సుమోలో సీదా హర్యానాలోని రేలురామ్ వాళ్ళ ఇంటికి అయితే రావడానికి వాళ్ళు స్టార్ట్ అవుతారు. అక్కడ హవేలీకి వచ్చిన తర్వాత మొత్తం ఫ్యామిలీతో కలిసి మొత్తం 9 members కలిసి మొత్తం అందరూ సోనియా, తర్వాత ప్రియాంక, సునీల్ రేలురామ్ వాళ్ళ పెద్ద కొడుకు, 2 చిన్న 2 years ఒక శివాని, 4 years లోకేష్, చిన్న పిల్లలు మొత్తం అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఆ హవేలీలో అయితే ఆ రోజు ప్రెజెంట్ అయి ఉన్నారు. ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం ఒక సోనియా కూడా అందరికీ ఏం చెప్తుంది అంటే, అందరూ కూడా ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఎవరు వచ్చేవాళ్ళు ఏం లేరు అన్నట్టుగా చెప్తుంది. కానీ అక్కడ సంజయ్ వచ్చలేడు. ఎందుకు అంటే సుమోలో వస్తున్న సమయంలో సంజయ్కి వాంతులు అయినట్టుగా చెప్తుంది. చెప్పిన తర్వాత ఏమవుతుంది, సంజయ్ ఉండడు. బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది. ఆయన రావడానికి లేట్ అవుతుందని కూడా చెప్పారు. సరే ఓకే అనేసి బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయింది. మ్యూజిక్ స్టార్ట్ అయింది. కేక్ కట్ చేయడానికి అందరూ మొత్తం ఫ్యామిలీ కూడా అటెండ్ అయిపోయినారు. కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు, కొంతమంది తింటున్నారు, కొంతమంది వర్కర్స్ వండుతున్నారు. వండేసి వెళ్ళిపోదాము అన్నట్టు వర్కర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎవ్రీడే ఉన్నట్టే ఆ రోజు కూడా ఆ ఇంట్లోనే ఉండారు. బర్త్డే పార్టీ అయితే బయట నుంచి తెప్పియడం అవన్నీ ఏం చేయలేదు. సో ఎప్పుడైతే సోనియా కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం ఖీర్ అనేది తయారు చేస్తుంది, ఆ ఖీర్లో నిద్రమత్తు వచ్చే ఒక పాయిజన్ అయితే అందులో కలుపుతుంది అనమాట, అన్కాన్షియస్ అయిపోవడానికి. ఎంత దూరం అంటే ఒక చిన్న పిల్ల ఎవరైతే 2 years శివాని ఎవరైతే సునీల్ కూతురు ఉందో ఆ పాపకు కూడా తను గోరుముద్దలు తినిపించినట్టుగా ఖీర్ని తినిపిస్తుంది స్పూన్తో. ఆ దృశ్యాన్ని చూసినా చాలా వరకు కూడా అందరూ కూడా చాలా ఆనందించారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంత మంచిగా చూసుకుంటుంది వాళ్ళ అత్తమ్మ, అందరినీ కూడా మంచిగా చూసుకుంటుంది అన్నట్టుగా అందరూ కూడా అనుకున్నారు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన గంట తర్వాత సీన్ అంతా మారిపోయింది. ఖీర్ తిన్న తర్వాత అందరికీ అన్కాన్షియస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఒకరొకరు తర్వాత అందరూ ఫస్ట్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్కి, ఎవరి రూమ్లోకి అయితే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయ్యారు. కేవలం ఇద్దరు మాత్రమే కాన్షియస్గా ఉన్నారు. ఒకటి సోనియా, తర్వాత సంజీవ్ సుమోలో వామిటింగ్స్ అయితేనే చెప్పింది కదా, తను కూడా లోపలికి వచ్చాడనమాట. పార్టీ లంచ్ టైంలో, డిన్నర్ టైంలో అయితే లోపలికి వచ్చింటాడు అనమాట. మొత్తం ఇద్దరు కలిసి సోనియా ఇంకా వాళ్ళ హస్బెండ్ సంజీవ్ అంటే రేలురామ్ వాళ్ళ చిన్న కూతురు ఇంకా వాళ్ళ చిన్న అల్లుడు వీళ్ళిద్దరు అనమాట. వీళ్ళందరూ కూడా మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా చక్కర్లు కొడుతున్నారు. అందరినీ ఒక్కొక్కరిని చెక్ చేస్తున్నారు. వీళ్ళు అన్కాన్షియస్ అయ్యారా లేదా, నిద్రిస్తున్నారా లేదా, వీళ్ళు ఏం చేస్తున్నారు అని మొత్తం కూడా చెక్ చేస్తున్నారు. వాళ్ళకి అనిపించింది ఏంటంటే అందరూ కూడా అన్కాన్షియస్ అయిపోయారని. ఆ తర్వాత సోనియా సంజీవ్తో ఏమంటుందంటే, నీ రివాల్వర్ తీసి వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క బుల్లెట్ వాళ్ళ బుర్రలో దింపు అని చెప్తుంది డైరెక్ట్గా. కానీ అప్పటికి సంజయ్ ఉండేమంటాడంటే షాక్లో, నా దగ్గర ఉన్న రివాల్వర్లో ఓన్లీ 6 bullets మాత్రమే ఉన్నాయి, కానీ ఇంకా 2 bullets నేను దింపకపోతే వాళ్ళిద్దరూ మన ఇద్దరిని చంపడానికి ఏమాత్రం కూడా ఆలోచించరు. ఆల్రెడీ అందరూ చనిపోయేంతలా మనం అక్కడ సీన్ అనేది క్రియేట్ చేయాలి, లేకపోతే మనం చంపేస్తారు అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఎప్పుడైతే సోనియా ఈ మాటలన్నీ వాళ్ళ హస్బెండ్ చెప్తుందో, ఎంత సోనియా డెస్పరేట్ ఉందంటే
అందరినీ కూడా కొట్టడానికి ఏ సెకండ్ కూడా ఆలోచించకుండా వాళ్ళ హస్బెండ్ పై, సంజయ్ పై కూడా అరవడం మొదలు పెట్టింది. నువ్వు చంపలేవు, నువ్వు చాతగాని కాడు, నా కోసం ఈ ఒక్క పని కూడా నువ్వు చేయలేవా అన్నట్టుగా తను ఎమోషనల్ గా చాలా విషయాలు అరవడం మొదలు పెట్టింది. అప్పుడు సంజయ్ కూడా భయపడిపోయాడు. ఎప్పుడైతే పరిగెడుతూ సంజీవ్ని వదిలేసి పరిగెడుతూ కిందికి వెళ్తుంది, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుంది. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిన సోనియా డైరెక్ట్గా ఒక లావుటి బరువున్న రాడ్ని తీసుకొని అక్కడ ఉండే మ్యూజిక్ సిస్టంలో వాల్యూమ్ని +20 నుంచి సీదా 100కి పెంచేసి సౌండ్ మొత్తం కూడా బర్త్డే పార్టీ నడుస్తున్నట్టుగా సౌండ్ మాత్రం పెడుతుంది. ఆ తర్వాత రాడ్ తీసుకొచ్చి సంజయ్కి ఇచ్చి ఎంత కళ్ళు పెద్ద చేసి ఎంత వైలెంట్గా చెప్తుందంటే, ఒక్కొక్కరి నెత్తి అనేది పగలగొట్టేసేయి, ఏ మాత్రం కూడా నువ్వు ఆలోచించకు అని డైరెక్ట్గా చెప్పగానే సంజయ్కి అయితే ఇంతవరకు మర్డర్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో సంజయ్ కూడా చాలా భయపడుతూ ఆ రాడ్ని తీసుకొని ఆ రేలురామ్ రూమ్కి అయితే వాళ్ళు డైరెక్ట్గా వెళ్తారు. ఆ రేలురామ్ రూమ్కి డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత సంజీవ్కి అయితే రాడ్ చేతిలోకి తీసుకున్న తర్వాత సోనియా ఉండి చెప్తుంది, కొట్టు నెత్తి బద్దలు కొట్టేసి అని చెప్తుంది. కానీ సంజయ్కి మాత్రం ఏమాత్రం ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఆయన ఇంతవరకు కూడా ఏ మర్డర్స్ కూడా చేయలేదు. అది పోయి వాళ్ళ మామనే మర్డర్ చేయడం అనేది ఆయనకి ఒక షాకింగ్ లా ఉంది. కానీ వెనక నుంచి సోనియా ఉండేమంటుంది, కొట్టు, చంపు, నెత్తిపై బద్దలు కొట్టు, నువ్వు అసలు ఏ పని కూడా, చిన్న పని కూడా చేయలేవు, నువ్వు అసలు ఎందుకున్నావు, నా కోసం ఏ మాత్రం కూడా చేయలేవా అని చెప్పి ఎమోషనల్గా చాలా వరకు అయితే మాట్లాడింది. సోనియా ఎంతలా రెచ్చగొట్టిందంటే సంజయ్ని రాడ్ తీసుకొని రేలురామ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ సంజయ్ కొట్టకుండా ఆలోచిస్తున్నాడు కొట్టాలా వద్దా అని. కానీ సోనియా రెచ్చగొట్టడం ఎలా ఉందంటే, ఎంత గట్టిగా కొట్టాడంటే ఒక్క దెబ్బతో నెత్తి అనేది బద్దలైపోయింది. అయినా కూడా 2 దెబ్బలు ఇంకా ఎక్స్ట్రా కొట్టి చెక్ చేశాడు. అప్పటికి సోనియా రేలురామ్ పక్కన నించొని, ఇంకా కొట్టండి, ఏంటి ఆపేశారా అప్పుడే అన్నప్పుడు ఇంకా బాగా కొట్టి అప్పుడే బిస్తర్ మీన్కి వెళ్ళి రేలురామ్ ఒక కాలు కింద పడిపోతుంది. అప్పుడు ఫిక్స్ అయిపోతారు వాళ్ళిద్దరూ, ఆ రేలురామ్ చనిపోయాడు అని. కానీ బయటికి వచ్చినాక, రేలురామ్ రూమ్లోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత అక్కడ సోనియా వాళ్ళ హస్బెండ్ని చూసి చాలా ఆనందించి అప్రిషియేట్ చేస్తున్నట్లుగా మాట్లాడుతుంది. ఒక కూతురు వాళ్ళ తండ్రిని చంపడం అనేది, అది ఇంత వైలెంట్గా చంపడం అనేది మామూలు విషయం కాదు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇంకొక రూమ్లోకి వెళ్తారు. ఎక్కడైతే సొంతం అనమాట, అంటే సోనియా వాళ్ళ మమ్మీ ఎవరైతే సొంతం మదర్ ఉన్నారో, అంటే రేలురామ్ వాళ్ళ సెకండ్ వైఫ్ సోనియాకి తల్లి అవుతుంది. ఆమె పక్కల ఒక చిన్న పాప కూడా ఉంది. అప్పుడు సోనియా మళ్ళీ వాళ్ళ అమ్మపై రాడ్ తీసుకొని కొట్టమని చెప్తుంది. కానీ ఎప్పటి వరకు అయితే సంజయ్ నించొని చూస్తుంటాడు వాళ్ళ అత్తమ్మని కొట్టకుండా, అంతలోపే సోనియా తన సొంత తల్లి అని చూడకుండా ఒక పిల్లో తీసుకొని 1 నుంచి 2 నిమిషాల వరకు మెత్తమి మొహం మీద పెట్టి నొక్కడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు కొంచెం సేపు అయినాక చెక్ చేసిన తర్వాత తను కదలకపోవడంతో ఆపేసిన తర్వాత అప్పుడు సంజీవ్కి చెప్తుంది, ఇప్పుడన్నా నువ్వు రాడ్తో కొడతావా లేదా అని చెప్తే సంజీవ్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఒకటేసారి 5 నుంచి 6 సార్లు కొడితే నెత్తిలో ఉండే బుర్ర అనేది చూరా అయిపోయింది. పక్కలో ఉండే శివాని సునీల్ కూతురు ఉంది కదా, 2 years, వాళ్ళ నాయనమ్మతో పడుకుందామని చెప్పి పక్కలో పడుకుంది. కానీ బై మిస్టేక్లో రాడ్ అనేది ఆ పాపకు కూడా తలగడంతో ఆ పాప లేచి కూర్చొని ఆ మూల కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. కానీ అప్పుడు ఈ సీన్ చూసిన సోనియా ఆ పాపని చాలా దారుణంగా, ఈ పాప అరవడం వల్ల ఎవరన్నా వస్తారేమో అన్నట్టుగా ఆ పాప జుట్టు పట్టుకొని, జస్ట్ 2 years శివాని అన్నమాట, వాళ్ళ అన్న కూతురు, సునీల్ కూతురు, రేలురామ్కి మన్మరాలు అవుతుంది. ఆ చిన్న పాపని ఏమాత్రం కనికరం లేకుండా జుట్టు పట్టుకొని, ఆ పాపది జస్ట్ ఇంత ఉంటుంది, 2 years అంటే ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇంత ఉంటుంది అంతే. ఆ 2 years పాపను పట్టుకొని గోడకేసి ఒకటే బాధింది. ఒక 8 నుంచి 12 సార్లు బాధినట్టుగా ఇన్వెస్టిగేషన్లో అయితే తెలిసింది. ఎంతలా బాధిందంటే ఆ పాప చెయ్యి శరీరం నుంచి విడిపోయేంత, అంత కనికరం లేకుండా, అంత దారుణంగా అసలు రాడ్తో కొట్టడం, అసలు వింటుంటేనే మనకున్న రోమాలు నిక్కబరుచుకుంటాయి. ఈ సోనియా అనే ఎవరైతే ఉన్నారో ఈమె ఇంత క్రూరంగా మారడానికి అసలు కారణం ఏమిటి అనేది ముందు చూద్దాం. ఇంకా మిగిలి ఉన్న ఎవరైతే ఉన్నారో సోనియా యొక్క పెద్దన్న సునీల్, ఇంకా వాళ్ళ వైఫ్ శకుంతల, అంటే సోనియాకి వదినవుతుంది, ఇంకా వాళ్ళ పిల్లలు, ఇంకా వాళ్ళ అక్క ఎవరు, ప్రియాంక పెద్దక్క. సో వీళ్ళందరినీ కూడా చంపాలన్నట్టుగా వాళ్ళు, సోనియా ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా 2nd floorకి అయితే వెళ్తారు. సునీల్ యొక్క రూమ్లోకి అయితే వాళ్ళు చొరబడ్డారు. ఆ తర్వాత సునీల్ని చూసిన తర్వాత అన్కాన్షియస్గా పడి ఉన్నాడు. కానీ సోనియా సైలెంట్గా అక్కడ పడుకున్న 2.5 years ఉన్న
చిన్న 2.5 year కూడా కాదు, 20 to 30 days ఉన్న పాపని తీసుకొని, అంటే అప్పుడు అనుకున్నాం కదా ఇంకా పేరు కూడా పెట్టలేదని, ఆ పాపని సీదా లేపి చాలా దూరం తీసుకెళ్లి పెట్టి అక్కడ కూర్చోబెడుతుంది. ఎందుకంటే ఆ ఏడుపుకి ఆ సునీల్ మేలుకుంటాడేమో అని. మొత్తానికైతే ఫస్ట్ అయితే మనం సునీల్ ఏంటంటే చాలా హైట్, 6 feet హైట్ ఉండి బలంగా ఉండడంతో వీళ్ళు భయపడిపోయి సునీల్ ఒకవేళ రియాక్ట్ అవుతాడేమో అని భయంతోన సునీల్ని ఫస్ట్ బాగా కొట్టాలి అని డిసైడ్ అవుతారు. తర్వాత సునీల్ని చేతులు కాళ్ళు కట్టేసిన తర్వాత ఈ పని చేద్దామని కూడా వాళ్ళు డిసైడ్ అయిపోతారు. సునీల్వి చేతులు కాళ్ళు గట్టిగా కట్టేసి భయపడకుండా సునీల్ని ఆ రాడ్డుతో ఎంతలా కొడతారంటే దాదాపు 50 నుంచి 60 సార్లు సునీల్ని కొట్టడంతో సునీల్ ఫేస్ అనేది గుర్తుపట్టకుండా అయిపోతుంది. అసలు ఫేస్ ఉందా లేదా ఆ బాడీకి అన్నంతలా కొడతారు. ఆ తర్వాత పక్కలో ఉండే సునీల్ వాళ్ళ వైఫ్ శకుంతలాని కూడా అంతే దారుణంగా కొడతారు. ఆ తర్వాత చిన్న బాబు ఉంటాడు, ఆ బాబు 4 years ఉంటాడు. ఆ బాబును కూడా చాలా చితక్కొట్టి రాడ్డుతో అలా విసిరి పాడేస్తారు ఆ రూమ్ లో. ఆ తర్వాత ఆ దృశ్యాన్ని చూడడానికి వాళ్ళు అసలు మైండ్ అనేది పనిచేయకుండా పోయినట్టుగా ప్రవర్తిస్తారన్నమాట. ఆ తర్వాత సోనియా పూర్తి స్థాయిలో ఒక చిన్న పిల్లలను కూడా చూడకుండా ఆ మూల కూర్చోబెట్టిన చిన్న పాపను కూడా చాలా దారుణంగా రివర్స్ చేసి కాళ్ళు పట్టుకొని ఊపి అటు ఇటు ఊపి చాలా గోడ ఏది ఉంటుందో గోడకి పటక్కే కొడితే ఆ హెడ్ అనేది బద్దలైపోతుంది. అందరినీ కూడా హెడ్ పైన టార్గెట్ చేయడం అనేది సోనియా యొక్క కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. వాళ్ళ బాడీస్ అన్నిటిని కూడా వీళ్ళిద్దరు కలిసి, సంజయ్ ఇంకా సోనియా కలిసి మాటికి చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కరు కూడా ఈ అన్కాన్షియస్ అయ్యి ఒక్కరు కూడా చూసారంటే వీళ్ళు నెక్స్ట్ డే వీళ్ళు ఉండరు, వీళ్ళని వాళ్ళు చంపేస్తారు అనే భయంతోన ఒక్క సౌండ్ కూడా వినపడకుండా, సౌండ్ అనేది ముందే ఆన్ చేసి పెట్టింది కదా, ఆ సౌండ్ని పూర్తి స్థాయిలో మళ్ళీ ఆఫ్ చేసి అక్కడ నుండి వాళ్ళు ఒక్కొక్కరిని చూస్తూ అక్కడ నుండి వాళ్ళు ఇద్దరు కూడా ఉదయం 4 గంటలకి ఆ బిల్డింగ్ నుంచి అయితే బయటపడి ఆ సుమోలో పారిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుందో సోనియాకి, లేదు మనం వెళ్ళడం కరెక్ట్ కాదు, నువ్వు నన్ను ఏం చేయంటే మళ్ళీ అదే రాడ్తో నన్ను కూడా లైట్గా ఇంజూర్ చేయి, నేను కూడా అన్కాన్షియస్ అయి పడిపోయి ఉంటే చూసిన వాళ్ళు కూడా ఇది మనం చేశామని అనుకోరు అని సోనియా ప్లాన్ అయితే ఇస్తుంది సంజయ్కి. అప్పుడు సంజయ్ ఏం చేస్తాడు, ఆ సుమోని దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ పోర్నిచ్చిన్నాడు కదా, ఆ సుమోని రివర్స్లో మళ్ళీ వచ్చి అదే కోటలో రాడ్ తీసుకొని సోనియాని చేతిపై గట్టిగా ఇంజూర్ చేస్తాడు. అప్పుడు సోనియా అన్కాన్షియస్ అయిపోయి కింద పడ్డట్టు నాటకం చేస్తుంది. ఆ తర్వాత ఆ సోనియా అలా పడుకొని ఉన్న తర్వాత అక్కడ ఉండి మార్నింగ్ 4 గంటల తర్వాత జరిగిన ఈ సిచ్యువేషన్ కాబట్టి అక్కడ ఉండే పనిచేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బిల్డింగ్లో పనిచేసుకునే వాళ్ళు 6 గంటలకు ఆ డోర్ ఓపెన్ చేసి క్యాజువల్గా లోపలికి అయితే వచ్చాడనమాట వర్కర్. వచ్చి చూసిన తర్వాత ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత సోనియాని, ప్రియాంకని, రేలురామ్ని వాళ్ళ వైఫ్ని, సునీల్ని, శకుంతలాని వాళ్ళ వైఫ్ శకుంతలాని, చిన్న పిల్లలని ఇవన్నీ చూసిన ఆ పర్సన్ ఎవరైతే ఫస్ట్ విట్నెస్ ఉన్నాడో వాడికి మాత్రం మైండ్ అనేది చాలా అనేది డిస్టర్బ్ అయిపోవడంతో అక్కడి నుంచి ఏం జరిగింది అన్న తర్వాత అక్కడ నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అసలు సోనియా ఇంత క్రూరంగా చంపడానికి ఒక రీజన్ అనేది ఉంటుంది, కానీ మరి ఇంత క్రూరంగా చంపుతారా అనే క్వశ్చన్స్ అయితే అందరికీ వస్తుంటాయి. సోనియా అసలు ఇవన్నీ చేయడానికి గల కారణాలు ఏమిటి అనేది ముందు చూద్దాం. ఇంకా మొత్తం స్టోరీ అయితే ఏదైతుందో ఆ తర్వాత డ్రైవరు, క్లీనరు, మొత్తం ఆ ఇల్లు వంట చేసే వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఆ చుట్టుపక్కల గ్రామస్తులు పూర్తి స్థాయిలో అయితే ఆ ఇల్లుని అయితే మొత్తం చుట్టుముట్టారు. ఆ తర్వాత ఎప్పుడైతే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఢిల్లీలో సంజయ్ని అయితే పట్టుకుంటారు. తర్వాత సోనియాని ఇట్లా హాస్పిటల్లో ఆ లెటర్ గురించి అది మొత్తం చేసిన తర్వాత సోనియా మొత్తం చిలకకు చెప్పినట్టు మొత్తం కూడా చెప్పేసింది. అసలు ఎందుకు చెప్పిందో తెలియదు, మొత్తం అయితే ప్లాన్ చేసిందామా, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయించిందామా, మళ్ళీ స్టోరీని మొత్తం పోలీసు వాళ్ళకి రివీల్ చేయించింది కూడా ఆమెనే. ఇది మాత్రం చాలా మిస్టరీగా అయితే అనిపిస్తుంది నాకు ఇంతవరకు ఈ కథలో మొత్తం కూడా. తర్వాత ఇప్పుడు ఇది మొత్తం ఎందుకు చేస్తావు అని సోనియాని కూర్చోబెట్టి అడిగితే సోనియా ఉండి ఏం చెప్తుంది మనకి అంటే, పోలీస్ వాళ్ళకి క్లియర్గా ఏం చెప్తుంది అంటే, నేను స్పోర్ట్స్లో చదువుకుంటున్న రోజుల్లో స్పోర్ట్స్ అకాడమీలో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనేసి అనుకున్నప్పుడు మన రైలారాం ఈయన కూడా యాక్సెప్ట్ చేస్తాడు ఆ విషయాన్ని. కాకపోతే వీళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వల్ల, రేలురాం వాళ్ళు చాలా హై క్లాస్ అవ్వడం వల్ల వీళ్ళ హస్బెండ్ని చాలా దారుణంగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. అది ఈమెకి నచ్చేది కాదు. సో దాని తర్వాత ఒకసారి ఏమవుతుందంటే రేలురామ్కి
ఇట్లా ఒక 50 ఎకరాల భూమి అమ్మి మా హస్బెండ్కి అయితే ఆ భూమిని ఇస్తే ఆ భూమి అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో కొంచెం బిజినెస్ అనేది మేము స్టార్ట్ చేస్తాం, మేము కూడా గ్రో అవుతాం అనేసి ఆమె చెప్తుంది. చెప్పిన తర్వాత రేలూరామ్ సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత సునీల్ ఎవరైతే రేలూరామ్ వాళ్ళ పెద్ద కొడుకు సునీల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ విషయాన్ని అస్సలు ఒప్పుకోడు. డబ్బు అయితే ఇస్తాం కానీ ఇవన్నీ ప్రాపర్టీలు అనేది అమ్మకూడదు అన్నట్టుగా ఆయన సీరియస్గా చెప్తాడనమాట. అది చెప్పడానికి స్వయంగా సునీలే ఢిల్లీకి సోనియా వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అప్పుడు సోనియా ఎలా రియాక్ట్ అవుతుందంటే డైరెక్ట్గా రివాల్వర్ తీసి సునీల్ హెడ్ పై పెట్టి, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి, అది మొత్తం నా తండ్రి ఆస్తి, నువ్వు ఒక్కడికే ఏం లేదు అన్నట్టుగా సునీల్కి చాలా సీరియస్గా అయితే వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఆ తర్వాతనే ఆ బర్త్డే, ఈ మర్డర్ ఇవన్నీ జరిగినాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సోనియాకి సంజయ్ అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే వాళ్ళు చాలా ప్లాన్ చేసి ఇదంతా కూడా లైఫ్ని ఇలా ప్లాన్ చేద్దాం అనుకుంటే అది ఇంకొకలాగా అయింది. సో ఇంత దారుణంగా ఇదంతా జరగడంతో డైరెక్ట్గా సోనియాని ఇంకా సంజయ్ని ఇద్దరిని కూడా సెంట్రల్ జైల్లో వేయడం, ఆ తర్వాత కోర్టుకి పిలవడం, తర్వాత అక్కడ వాళ్ళకి ఉరిశిక్ష పడడం కూడా జరుగుతుంది అనమాట. హర్యానా కోర్టులో, పంజాబ్ హర్యానా కోర్టులో వాళ్ళకి ఉరిశిక్ష కూడా మంజూరు అవుతుంది. అయినా కూడా వాళ్ళు పెరోల్ మీద, బెయిల్ మీద బయటికి రావడంకి ప్రయత్నిస్తారు. దాంతోన మళ్ళీ ఏమవుతుంది, 8 మందిని చంపిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా స్వేచ్ఛగా బెయిల్పై బయటికి వచ్చారంటే ఆ టైంలో అక్కడ ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటిది, అసలు సిస్టమ్ ఎలా ఉంది అనేది మనం అంచనా వేయచ్చు. సో అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులోకి వెళ్తే హైకోర్టులో వాళ్ళు ఏం చేస్తారు, ఉరిశిక్షని రద్దు చేసి జీవితకాలపు ఖైదీలుగా వీళ్ళని చేస్తారు. అయినా కూడా అక్కడ మళ్ళీ కోర్టు మళ్ళీ నిర్ణయం తీసుకోవడానికి మళ్ళీ దాదాపుగా 3 సంవత్సరాలు పడుతుంది అనమాట. 3 సంవత్సరాలు. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి సొంతం తండ్రిని, తల్లిని, ఇంతమందిని చంపిన తర్వాత, దాదాపు 8 నుంచి 9 మందిని చంపిన తర్వాత కూడా ఇంకా 3 సంవత్సరాల పాటు వాళ్ళు స్వేచ్ఛగా బయట తిరుగుతున్న పరిస్థితి ఉందన్నమాట. అక్కడ ఆ సిస్టమ్ అలా ఉంది. సో అవన్నీ చూసిన తర్వాత సిస్టమ్ని నమ్మాలా వద్దా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. ఇంకొకటి ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆ 3 సంవత్సరాలు అయిపోయింది కదా, 2001 ఆగస్టు 23న మర్డర్ జరిగితే దాదాపు కరెక్ట్గా 3 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి ఉరిశిక్ష అనేది రద్దయి మళ్ళీ జీవిత ఖైదీ పడుతుంది అనమాట. ఇది సిస్టంలో ఉన్న గొప్పతనం. ఆ తర్వాత దాదాపు ఇప్పుడు 2016లో అంటే దాదాపు 10 సంవత్సరాల కిందట, అంటే అన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళిద్దరిలో ఒకరు సోనియా ఏం చెప్తుందంటే, నాకు కూడా ఒక చిన్న బాబు ఉన్నాడు, మా ఇద్దరికి మీరు ఉరిశిక్ష వేస్తే ఆ బాబుని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఇది పాపం కదా, ఇది ఒక్కటి మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ విషయంలో మాత్రం ఎవరు కూడా జోక్యం చేసుకోకండి అన్నట్టుగా కోర్టు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ న్యూస్ అనేది మొత్తం మన ఇండియాకి మొత్తం కూడా అన్ని టీవీ ఛానల్లో టెలికాస్ట్ అవ్వడం జరిగింది. కానీ చాలా వరకు అయితే ఈ ఛానల్స్లో ఈ చర్చ జరుగుతున్న విషయాలను చాలా వరకు అయితే ఇది పబ్లిక్లో విడవడం వల్ల కుటుంబాలలో ఎలాంటి ప్రవర్తనలు వస్తాయన్నట్టుగా చాలా వరకు అయితే సెన్సార్ డిపార్ట్మెంట్ ఈ న్యూస్ని బయటికి రావద్దని కూడా చాలా వరకు కోర్టుకి అయితే అప్పీల్ చేసింది అనమాట. సో ఇప్పటి వరకు ఈ కేసు జరిగి దాదాపు అంటే 25-26 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే, వాళ్ళిద్దరూ ఎవరైతే సంజయ్ ఇంకా సోనియా, ఎవరైతే రేలూరామ్ వాళ్ళ అల్లుడు ఇంకా కూతురు ఎవరైతే మర్డర్ చేసిరో 8 మందిని, వీళ్ళు ఇంకా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఒకరేమో రీసెంట్గా జైలు నుంచి పెరోల్ తీసుకొని బయటికి వెళ్ళడం, ఇలాంటివి అన్ని జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి ట్విస్ట్ అంటే, రేలూరామ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో హర్యానాలో, ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా 2001 ఆగస్టు 23న మర్డర్ జరిగిన తర్వాత, 8 మర్డర్లు జరిగిన తర్వాత ఆ ప్రాపర్టీని మొత్తం కూడా కోర్టు జప్తు చేసుకొని ఆ ప్రాపర్టీని ఆ రేలూరామ్కు ఉన్న అన్నతమ్ముల పిల్లలకి వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు రీసెంట్గా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఆ సోనియా ఎవరైతే ఉన్నారో జైలు నుంచి పెరోల్ మీద బయటకు వచ్చి తను న్యూస్లో ఏం చెప్తుంది అంటే, నాకు కూడా కొడుకున్నాడు, వాడికి కూడా ప్రాపర్టీ రావాలి, నేను ఆ ప్రాపర్టీ కోసం ఎంతగా నేను నా జీవితంలో ముందుకెళ్ళానో అందరికీ తెలుసు. సో నేను ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ప్రాపర్టీని వదులుతానని మాత్రం మీరు అనుకోకండి అని ఆమె డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే లెటర్ రాసింది. ఎవరికి? రేలూరామ్ వాళ్ళ అన్నదమ్ములకి, ఎవరికైతే ఆ ప్రాపర్టీ అనేది నిజాయితీగా లీగల్గా ఎవరికైతే అందాలో వాళ్ళకి అందింది కదా. సో అలా అందడంలో తప్పైతే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు రేలూరామ్, ఇప్పుడు వీళ్ళంటే జీవిత ఖైదీ పడ్డది, ఆ తర్వాత అయిపోయింది. తర్వాత ఇప్పుడు సోనియాకి ఇంకా ఆ ప్రాపర్టీస్ పైన, ఈ అధికారాల పైన, డబ్బు పైన ఇంకా ఉండడంతోనే ఈ 25 సంవత్సరాలు అవుతున్నా కూడా, ఈ 25 సంవత్సరాల నుంచి జైలు జీవితం గడుపుతున్నా కూడా తను మర్చిపోలేక మళ్ళీ లెటర్ అయితే రాయడం జరిగిందనమాట.
సో వాళ్ళు ఎవరైతే ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో వాళ్ళు చాలా అయితే భయానికి అయితే లోన్ అవుతున్నారు. వాళ్ళకి సెక్యూరిటీ కల్పియాలా. ఇప్పుడు ఈమె బయటకు వచ్చింది, ఇప్పుడు అప్పుడే అంతమందిని చంపింది, ఇవంతా ప్లాన్ చేసింది అంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీ మొత్తం వాళ్ళ డాడీ వాళ్ళ బ్రదర్స్కి, రేలురామ్ వాళ్ళ బ్రదర్స్కి వాళ్ళకి పోయింది. ఈ ప్రాపర్టీ గురించి ఆమె ఎంతలా వాళ్ళని ఏమన్నా బెదిరిస్తుందా, ఏమన్నా చేస్తుందా అంటే అప్పుడు కోర్టు ఏం చేయాలి, వీళ్ళకి ఏమన్నా సెక్యూరిటీ కల్పించాలా, ఈ ప్రాపర్టీలోకి వెళ్ళి ఏమన్నా సోనియాకి కొంచెం ఇచ్చి అంటే వాళ్ళ కొడుకుకి కొద్దిగా ఇచ్చి ఈ వీళ్ళకి కొద్దిగా ఇచ్చి మేనేజ్ చేయాలా అనేది కోర్టు డిసైడ్ చేయాలి, మనం ఎవరు డిసైడ్ చేయనికే. కానీ సిస్టమ్ అయితే ఇంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఇచ్చింది కానీ దాంతోపాటు ఆమెను విడుదల చేయడం వల్ల పెరోల్ మీద వాళ్ళకి ప్రాణాపాయం అయితే ఉంటుంది. అసలు సిస్టంలో చేస్తున్నవి ఇవన్నీ కరెక్టా కాదా అనేది మనం డిసైడ్ చేయడానికి అయితే రాదు. ఇంకా ఇలాంటి ఎన్నో హర్రర్ థ్రిల్లర్ వీడియోస్ అయితే మనకి ఇంకా ముందు రాబోతున్నాయి. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని చివరి దాకా చూసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.